హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కోర్టులో కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హోమ్ గార్డ్స్ కేసు. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఈ ఆన్సర్ కీస్ ఉన్నాయి కదండి, 7 కీస్, 7 క్వశ్చన్స్ రాంగ్గా ఉన్నాయనేసి, దాని యొక్క ఆన్సర్స్ రాంగ్గా ఉన్నాయని కేసులు అయితే వేయడం జరిగింది. అయితే మనం ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హోమ్ గార్డ్స్ కేసు అనేది మళ్ళీ వాటి మీద కౌంటర్ దాఖలు చేశారు. ఏపీఎస్ఎల్ కానిస్టేబుల్ బోర్డు చైర్మన్ అయిన రవిప్రకాష్ గారు మళ్ళీ కౌంటర్ దాఖలు చేశారు అని చెప్పాం. అయితే ఇంతవరకు 25th హీరింగ్ అయింది ఒకటి, 26th హీరింగు. 25th మనకి హీరింగ్ అయినప్పుడు ఏమైందంటే మన యొక్క మెయిన్ ఎవరైతే హోంగార్డ్ తరపున మనకి లాయర్ ఈ అడ్వకేట్ ఉన్నారో ఇతను అటెండ్ అవ్వలేదు. అతని తరపున వేరే వాళ్ళు అటెండ్ అయ్యారు. ఇతనికి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, అందువల్లే ఇతను అటెండ్ అవ్వలేదు, వేరే వాళ్ళు అటెండ్ అయ్యారు. అయితే ఈ 25th జరిగే కేసులో ఏమైందంటే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేశారు. అంటే ఎప్పుడు జరిగింది? 26th. అయితే నిన్న హీరింగ్ జరిగింది. నిన్న అరౌండ్ మనకి ఒక 30 minutes వరకు కూడాను మనకి హీరింగ్ అనేది జరిగింది. ఆ హీరింగ్లో కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేశారు. ఏంటంటే ఫస్ట్ వన్, ఈ హోమ్ గార్డ్స్ని స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారా లేదా అనేది నిన్న డిస్కస్ చేయడం జరిగింది. అయితే చూసినట్లయితే మనకి రూల్ నెంబర్ 3 ప్రకారంగా, ఏపీ పోలీసు రూల్ ప్రకారంగా 1996 ప్రకారంగా వీటంటే స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారని వీళ్ళ యొక్క జడ్జు ఆర్గ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్, మీకు కొన్ని జియోస్ ఇక్కడ నేను చెప్తాను, ఆ జియోస్ కోసం నేను డిస్కషన్ అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే రూల్ 3 1996 రూల్ ప్రకారంగా, అదేవిధంగా జియో నెంబరు 315 ప్రకారంగా ఏంటంటే స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారా లేదా అనేసి. అదేవిధంగా జియో నెంబర్ 97 ప్రకారంగా చూసినట్లయితే అక్కడ మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళని మెరిట్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేశారంట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఎవరంటే ఎటువైపు నుండి అడిగారంటే హోమ్ గార్డ్స్ తరపు నుండి ఎవరైతే మనకి అడ్వకేట్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ రైట్ చేశారు. ఇలాగా మనకి రూల్ నెంబర్ 3 ప్రకారంగా మనకి ఈ స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారని, అదేవిధంగా జియో నెంబర్ 315 ప్రకారంగా మనకి హోమ్ గార్డ్స్ని స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారని, జియో నెంబర్ 97 ప్రకారంగా మెరిట్ లిస్ట్ ఇచ్చారని ఏంటంటే హోమ్ గార్డ్స్ యొక్క అడ్వకేట్ ఈ పాయింట్స్ని ట్రై చేయడం జరిగింది. అయితే దీనికి జడ్జి గారు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఏంటంటే పారా నెంబరు మనకి నోటిఫికేషన్లో చూసినట్లయితే పారా నెంబర్ 7లో చూసినట్లయితే మనకేముంటుందంటే హోమ్ గార్డ్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది మన నోటిఫికేషన్లో. సో హోమ్ గార్డ్స్కి రిజర్వేషన్ ఉందా లేదా దానికోసం ఈ జడ్జి గారు కూడా ఇతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని స్పెషల్ కేటగిరీగా చూసినట్లయితే మనకి ఎన్సీసీ వాళ్ళని, అదేవిధంగా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళు కూడా స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారా లేదా, నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారా లేదా అని అనే పాయింట్స్ కూడాను జడ్జి గారు అడగడం జరిగింది. వాటికి కూడా ఇతను సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అరౌండ్ ఒక 30 minutes కూడా దీనికోసం డిస్కషన్ రావడం, ఇంకా చాలా కేసెస్ ఉండడం వల్ల ఈ కేసుని మళ్ళీ ఎప్పుడు పోస్ట్ పోన్ చేశారు అంటే 27th పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు మనకి 27th, ఈరోజు మళ్ళీ దీని మీద హీరింగ్ అనేది జరుగుతుంది. సో మీరు కేసు యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఈ కోర్ట్స్ హైకోర్ట్ ఆఫ్ ఇండియాలో మనం చెక్ చేసినట్లయితే మనకి కేస్ టైప్ మనకి ఏంటంటే రిట్ అప్లికేషన్ అంటారు, రిట్ అప్లై అంటారు. వీళ్ళు రిట్ అప్లై చేశారు. అయితే ఫిల్లింగ్ నెంబర్ చూసినట్లయితే 24800/2023. ఇది ఎప్పుడంటే 2023లో మనకి ఈ కేసు అనేది నమోదైంది. డేట్ చూసినట్లయితే 28/6/2023. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ చూసినట్లయితే 722/2023 రిజిస్ట్రేషన్ డేట్ ఇది. నెక్స్ట్ ఏపీ హైకోర్టు యొక్క డీటెయిల్స్ ఇవి. కేస్ స్టేటస్ చూసినట్లయితే చూడండి, మనకి నెక్స్ట్ హీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హీరింగ్ చూసినట్లయితే 27th November 2024 స్టేజ్ ఆఫ్ అడ్మిషన్. ఇవి కోరం బెంచ్, డివిజన్ బెంచ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ గుంటూరు, జ్యుడిషియల్ ఏంటంటే ఇది రిట్ సెక్షన్లోకి వచ్చింది కాబట్టి డబ్ల్యూఏ అంటే రిట్ అప్లై కాబట్టి రిట్లోకి వస్తుంది. కేస్ లిస్ట్ మోషన్ హీరింగ్ అడ్జాయిన్డ్ ఎప్పటికంటే 27th November. అంటే ఈరోజు మనకి ఫైనల్గా మళ్ళీ
హీరింగ్ అనేది జరుగుతుంది. పిటిషనర్ అండ్ అడ్వకేట్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే అడ్వకేట్ చూసినట్లయితే ఉమేష్ చందర్ పీవీజీ. సో ఇవి అందరూ కూడాను మనకి పిటిషనర్స్, అడ్వకేట్స్ అండి. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. అయితే ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎన్నిసార్లు హీరింగ్ జరిగింది ఏంటి, వాటి యొక్క హీరింగ్ డేట్స్ క్లియర్గా మీకు అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయొచ్చు. సో ఇది ఈరోజు మనకి 27th ఈరోజు ఏమైతే ఫైనల్ అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్ కూడా మనం మన ఛానల్లో మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా కోర్ట్ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ అప్డేట్స్ ఏవైనా మన ఛానల్లో ఫాస్ట్గా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.